కాబట్టి చేయకండి దయచేసి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి, సాధ్యమైనంత ఎక్కువ మందిని ఓటర్లుగా నమోదు చేయండి. రెండు, ఆల్రెడీ ఓటర్లుగా నమోదైనటువంటి ఓటర్ లిస్ట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఓటర్ లిస్ట్ ని బూతుల వారిగా పంపి ఒక బూత్ అధ్యక్షుని పరిధిలో 100 మంది ఉంటారు. ఇగో ఈ 100 మందిని ఈ కోడి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? తల్లి కోడిదండి. ఆ బూత్ అధ్యక్షుని బాధ్యత. అట్లా చెప్పేసుకుంటారండి. పని విభజన ఇట్లా జరిగితే రేపు ఓట్లు ఎట్లా వేయించుకోవాలనడానికి మళ్ళీ మీకు శిక్షణ తరగతులు ఉంటాయి, పార్టీ కార్యక్రమాలు ఉంటాయి, దాన్ని బట్టి చేస్తారు. ఇది రాజమండ్రి ఎమ్మెల్సీకి సంబంధించి. రెండో ముఖ్య అంశం, పార్టీ చెప్పినటువంటి అంశం, భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీరంతా పార్లమెంట్ లో చర్చ చూసినారు. మన ప్రధాని గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సుమారు 3 గంటల పాటు భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ గాంధీల కుటుంబం ఎన్ని రకాలుగా అవమానపరిచింది అనేది నరేంద్ర మోడీ గారు సుమారు 3 గంటల సేపు దేశ ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితం మీడియా మిత్రులతో నేను కూడా మాట్లాడాను. ఆ లింక్ చూస్తే మీకు కూడా అర్థమైంది. అంత మోడీ గారు చెప్పినంత 3 గంటలు మనం చెప్తామంటే ఊర్లో ఎవరు విన్నారు కాబట్టి 5 ముక్కలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. 5 తరాలుగా కాంగ్రెస్ పార్టీని చెప్పి జవహర్ లాల్ నెహ్రూ ఏం చేశాడు ఒక మాట చెప్తుంది. జవహర్ లాల్ నెహ్రూ గారు భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఎన్నికలు జరిగి ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి అయ్యే కంటే ముందే భారత రాజ్యాంగాన్ని మార్చాలని సవరణలు ప్రవేశపెట్టి భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు మొట్టమొదటి అడుగు వేసింది ఎవరంటే అప్పటికి ప్రధానమంత్రి అఫీషియల్ ఎన్నుకోబడలేదు. ఇంకా దేశంలో ఎన్నికలు జరగలేదు. 2 సంవత్సరాల దాదాపు 9 నెలల 11 రోజులు కష్టపడి భారత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మేధావులైనటువంటి పెద్దలందరూ రాసి నిర్మించి తయారు చేసినటువంటి భారత రాజ్యాంగానికి మొట్టమొదట తూటు పడిచింది ఎవరంటే ఈ దేశం మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు. ఎన్నిక కాకంటే ముందే ఆపద్ధర్మ ప్రధాని ఉండి దేశానికి స్వతంత్రం వచ్చినాక 1947 ఆగస్టు 15 తర్వాత ఎన్నికలు పూర్తయ్యే లోపల మధ్యలో ఆపద్ధర్మ ప్రధాని ఉన్నటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు మొట్టమొదటిసారి భారత రాజ్యాంగాన్ని సవరించి భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే కార్యక్రమాన్ని కుండకు మొదటి రంధ్రం ఎవరు కొట్టిరంటే జవహర్ లాల్ నెహ్రూ గారు కొట్టింది. ఆడికేలి షురువు అయితే రాహుల్ గాంధీ దాకా భారత రాజ్యాంగాన్ని 5 తరాలు ఎట్లెట్లా నాశనం చేసినాయి అనేది మీరు ఊళ్ళలో చెప్తున్నారు. రెండో తరం ఇందిరమ్మ ఏం చేసింది? ఇందిరమ్మ చాలా చెప్పింది మాటలు. ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇంకా దాకా చాలా చెప్పింది. ఆమె 1978లో చెప్పింది దేశంలో గరీబోలు అనేటోళ్ళు ఉండదు, గరీబీ హటావో అన్నది ఇందిరమ్మ. కాంగ్రెస్ వాళ్ళకి ఏమర్థమైంది? గరీబోలు అనేది ఊరోజులకు వెళ్ళగొట్టరు, గరీబోల జాగాలు పొందుకోరని ఊరోజులు తీసుకుపోయి గుడిసెలు ఇచ్చిన తప్పితే గరీబోలకు ఇల్లు కట్టియలే కాంగ్రెస్. ఒకవేళ కాంగ్రెస్ ఇల్లు కట్టించుంటే 1978లో గరీబ్ హటావో అన్నారు. ఇలా ఈ రేవంత్ రెడ్డి రవంత్ రెడ్డి వచ్చి మళ్ళీ రేపటి నుంచి సర్వే చేస్తాడట ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందని. అవునా? 78లో నిజంగా ఇందిరమ్మ కలలు కన్నా గరీబోలకు ఇల్లు కట్టించే కార్యక్రమం మొదలైతే ఇవాళ దాకా ఇల్లు కట్టుడు ఆగుతుందా? అప్పుడేది నరేంద్ర మోడీ గారు వచ్చి 2014 దాకా 1978 నుంచి 2014 దాకా అవి 12 ఏళ్ళు, అంతకుముందు 14 ఏళ్ళు, 26 ఏళ్లలో ఇంకా ఏ ఊరికి పోయినా గుడిసెలు ఉన్నాయి, గరీబోళ్ళు ఉన్నారు ఊళ్ళో. ఇగో ఇందిరమ్మ మాటలు మంచిగా చెప్పింది. ఇందిరమ్మ చేసింది ఏంటంటే ఎమర్జెన్సీ తెచ్చి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అన్నింటినీ తుంగలో దొరికింది. ఆఖరికి పేపర్ వాళ్ళు వార్త రాయాలంటే కూడా పక్కన డిఎస్పీ కూర్చొని ఈ వార్త రాయాలా రాయకూడదు అని చెప్పేటువంటి దుస్థితిని తీసుకొచ్చి రెండోసారి భారత రాజ్యాంగానికి ఘోరమైన అవమానం చేసింది ఎవరంటే మొదటి పీడి జవహర్ లాల్ నెహ్రూ పోయినాక రెండో పీడి ఇందిరమ్మ వచ్చి ఆమె కూడా చేసింది. ఇట్లే చెప్పు ఊళ్ళల్లో. ఇక మూడో తరం వచ్చింది, అమ్మ పోయినాక కొడుకు వచ్చిండు రాజీవ్ గాంధీ. ఈ దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు కులం లేక మతం లేక భర్త వదిలేస్తే భరణం చెల్లించాలని, భర్త వదిలేసినప్పుడు భరణం చెల్లించాలని దాదాపు ఒక 25 సంవత్సరాలు ఒక ముస్లిం ఆడబిడ్డ కొట్లాడితే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆమె హిందువా ముస్లిమా పక్కకు పెట్టు, భర్త వదిలేస్తే ఆమె బతకాలంటే భార్యకి పిల్లలకి భరణం ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది. షాబాను అనేటువంటి ఒక ముస్లిం ఆడబిడ్డ కొట్లాడింది దాదాపు 2.5 దశాబ్దాలు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని అక్కడ వారేంటి డస్ట్బిన్ అని చెప్పి ఆర్డినెన్స్ తెచ్చి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పక్కన పడేసి భారత రాజ్యాంగాన్ని సవరించి షాబాను కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అవతల వారేసి ముస్లిం మహిళలకు భరణం ఇవ్వద్దు అని చెప్పిన గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మళ్ళీ మైనార్టీ హక్కులను గుర్తు తెచ్చుకునేది ఎవరు? ఇగో ఇది మూడో తరం. నాలుగో తరం వచ్చింది. భారత రాజ్యాంగం అన్నిటికంటే పెద్ద స్థానం, మొదటి స్థానం ఎవరికి ఇచ్చిందంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రి ఈ దేశానికి అందరికంటే మొదటి వ్యక్తి. టెక్నికల్ గా రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతిని ఈ దేశ ప్రథమ పౌరుడు అని చెప్పినప్పటికీ ఈ దేశంలో ప్రజల చేత ఓట్ల చేత
ఎన్నిక కాబట్టినటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధానమంత్రి. మౌనము నేను చెప్పిన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడితే ఆయన పక్కన యూపీఏ చైర్పర్సన్ అండి ఓ రాజ్యాంగేతర కుర్చీ వేసుకొని మన్మోహన్ సింగ్ మాట కంటే ఎక్కువ సోనియమ్మ మాటకే ఎక్కువ విలువేయాలని 10 ఏళ్లు ఈ దేశంలో రాజ్యాంగేతర శక్తిగా ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి నడిపించింది ఎవరంటే ఇంకో తరం నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. అంతేనా? ఇది సోనియా గాంధీ గారు. ఇక మిగిలింది ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ. ఈయన ఏం చేసిండు? దేశ ప్రధానమంత్రి కేబినెట్ మంత్రులు అందరూ కూర్చొని ఒక బిల్లు తీసుకొచ్చింది ఈ దేశానికి అవసరమని. తీసుకొచ్చిన బిల్లును 543 మంది ఎంపీలలో రాహుల్ గాంధీ గారు ఒక ఎంపీ. ఆయన ఏం చేసిండు? ఒక మీడియా సమావేశం పెట్టి దేశ ప్రధానమంత్రి దేశ కేబినెట్ మంత్రులంతా కలిసి తీసుకొచ్చిన ఒక బిల్లుని మీడియా సమావేశంలో చించేసి డస్ట్బిన్ లో వారేసిపోతే అడిగే దిక్కులేదు ఈ దేశంలో. వీళ్ళు పొద్దుగాలైతే సేవ్ డే కాన్స్టిట్యూషన్ అని జేబులో పుస్తకం పెట్టుకొని తిరుగుతాడు రాహుల్ గాంధీ. బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నికలలో 2 సార్లు ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉండి జవహర్లాల్ నెహ్రూ గారి విధానాలను విభేదించి నాకు ఈ న్యాయశాఖ మంత్రిత్వం వద్దు అని చెప్పి కేబినెట్ నుంచి వైదొలిగింది జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రికి ఉన్నప్పుడే అంబేద్కర్ గారు బయటకు వచ్చింది. జవహర్లాల్ నెహ్రూకి భారతరత్న ఇచ్చుకున్నారు, ఇందిరాగాంధీకి భారతరత్న ఇచ్చిండ్రు, రాజీవ్ గాంధీకి భారతరత్న ఇచ్చిండ్రు. కానీ భారత రాజ్యాంగాన్ని రాసి నీ ఓటు నా ఓటు ఊర్లో గుడిసెలు ఉన్నటువంటి వ్యక్తి ఓటు అందరి ఓటుకి ఒకే విలువను కట్టి కులం మతం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రేస్ రిలీజియన్ ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పైసలు ఉన్నాడు పైసలు లేనోడు గుడిసెలు ఉన్నాడు బంగ్లాలు ఉన్నాడు అందరి ఓటుకు ఒకటే సమానమైనటువంటి విలువనిచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతకి భారత రత్న ఇవ్వడానికి కాంగ్రెస్ 5.5 దశాబ్దాలు వెనుకబడితే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా భారత రత్న బిరుదుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చింది. ఈ 5